బీబీ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. ప్రతి వారం అలాగే డిఫరెంట్ వ్యక్తులతో, సెలబ్రిటీస్‌తో మీ అందరిని అలరిస్తూ మనం రెగ్యులర్‌గా ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నాం. మీరందరూ చూస్తున్నారు. బీబీ న్యూస్ ప్రేక్షకులందరినీ కూడా బీబీ న్యూస్‌లో వచ్చినటువంటి ప్రతి ప్రోగ్రామ్‌ని కూడా ప్రేక్షకులందరూ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఆదరిస్తున్నందుకు అందరికీ ముందుగా ధన్యవాదాలు. ఈరోజు నేను ప్రత్యేకంగా మీకు పరిచయం అయిపోయేటువంటి వ్యక్తి ఎవరు అంటే అనామక. ఆ మూవీ ప్రొడ్యూసర్, ఆ మూవీ డైరెక్టర్, ఆ మూవీ లిరిక్స్ అన్నీ కంప్లీట్‌గా ఏ టు జెడ్ చెప్పాలి అనంటే డైరెక్షన్ తానే చేస్తున్నారు, ప్రొడ్యూసింగ్ తానే చేస్తున్నారు, లిరిక్స్ తానే, డైలాగ్స్ తానే, ఆఖరికి హీరో కూడా తానే. సాధారణంగా హీరో అనగానే చాలా యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా మనం చూస్తూ ఉంటాం. ఒక 20-30 ఇయర్స్ లోపు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా అభిమానులు కూడా అట్లాంటి వాళ్ళకే ఉంటారు. నేను మీకు పరిచయం చేయబోయే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను 20, 30 సంవత్సరాల ఏజ్‌లో లేరండి. 73. 73 సంవత్సరాల వయసులో ఉన్నారు. నేను పరిచయం చేయడానికంటే ముందుగానే రామారావు గారు మాట్లాడటానికైతే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే మేడం. హీరో గారు నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. అంటే ఈ 73 ఏళ్ల వయసులో మీకు ఇప్పుడే ఇంత ఆశ కలిగింది, హీరో కావాలన్న కోరిక కలిగింది అనంటే ఖచ్చితంగా మీకు చిన్నతనం నుంచే హీరో అవ్వాలన్న గోల్ ఉండుంటుంది. అది నెరవేరలేదని ఇంత వయసొచ్చేంత వరకు ఆగారా? ఏ కారణం చేత ఇప్పటి వరకు మీరు ఆన్ స్క్రీన్‌లోకి రాకోకుండా, హీరో అవ్వకుండా ఈ ఏజ్‌లో ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఫస్ట్ అది చెప్పండి. మొదటి నుంచి నాది హీరోయిక్ మెంటాలిటీ. హ్మ్. చిన్నప్పటి నుంచి నేను ఒక గ్యాంగ్‌ని వేసుకొని తిరగటం, లీడర్ లాగా ఉండటం. హ్మ్. చిన్న చితక గొడవలు అవి ఇవన్నీ ఇట్లా కంటిన్యూ అవుతూ వచ్చాయి. హ్మ్. నేను ఎక్కడ ఏ పని చేసినా గాని నాకు చిన్న టీమ్ అంటూ ఉండేది. నేనే ముందు ఉంటూ ఉండేది. హ్మ్. ఒక గ్యాంగ్ లీడర్‌లా ఉండే. ఆ గ్యాంగ్ లీడర్ టైప్‌లో ఉండేది. చిన్న హ్మ్. గ్యాంగ్ అయినా గానీ గాక. హ్మ్. అది నా లైఫ్ స్టైల్ అట్లనే కంటిన్యూ అవుతూ పోయింది. హ్మ్. అయితే ఇప్పుడు ఈ సినిమా ద్వారా నేను హీరో కావాలని ఏం లేదు. హ్మ్. ఇంతకుముందు కూడా చాలా సినిమాలు తీశాను నేను. ఓకే. ఓకే. ఆ! 'ఆఫ్రికన్ యువరాణి' హ్మ్. 1, హ్మ్. పార్ట్ 2, హ్మ్. 'ఆఫ్రికన్ యువరాణి' పార్ట్ 'యువరాణి' 1, పార్ట్ 2 కూడా పార్ట్ 2 తీశారు. కూడా. అది కూడా నేనే లీడ్ రోల్. హ్మ్. హీరో అంటే బావుండదుగా. లీడ్ రోల్ నేనే. హ్మ్. అట్లాగే 'బుల్డోజర్ యోగి' నేనే హీరో. హ్మ్. ఏదో 'వైజయంతి శబదం' ఏదో ఉంది. హ్మ్. ఆ మొత్తం సిన్ ఎన్ని సినిమాలు చేశారు ఇప్పటి వరకు? ఒక 6 చేశా ఇప్పటికి. ఇప్పటి వరకు 6 సినిమాలు. హ్మ్. మీరే ప్రొడ్యూసింగా ఆ 6 అన్నీ సినిమాలకి కూడా? నేనే ప్రొడ్యూసర్‌ని. హ్మ్. అన్నీ ఎందుకు నేనే ఎవరు ముందుకు రాలేదా? ఎవరో వస్తే నన్ను కామెడీమన్‌గా పెట్టుకుంటారు. కమెడియన్‌గా పెట్టుకుంటారు. హ్మ్. నాకు ఓకే. హీరోయిక్ పర్సనాలిటీ లేదు. హ్మ్. హీరోకున్న ఏజ్ లేదు. హ్మ్. ఆ బ్యూటీనెస్ కూడా లేదు. నన్నెవరు తీసుకుంటారు? బ్యూటీనెస్ ఉందిలెండి. ఇప్పుడు మీరు చెప్తేనే 73 సంవత్సరాలని నాకు తెలిసింది. మరి కలరేసారో, మరి ఎట్లా మెయింటైన్ చేస్తున్నారో రంగులేసుకొని కలర్‌ఫుల్‌గా తిరుగుతాం. మరి కనిపించారు. మీడియాలోకొచ్చినప్పుడు ఆర్డినరీగా వస్తామేంది కొద్దిగా గొప్ప కలర్‌లేసుకొని వస్తామండి. అట్లా అంటారా? హ్మ్. అయితే అంతకుముందు కూడా సినిమాలు చేశా. హ్మ్. నా మెంటాలిటీ ఏందనంటే ఒకరికి లోబడి ఉండడం నాకిష్టం ఉండదు మొదటి నుంచి కూడా. హ్మ్. సో, ఇప్పుడు కూడా అలాగే. హ్మ్. నేను సమాజానికి ఒక మెసేజ్ అందించాలనుకుంటున్నా. హ్మ్. ఆ మెసేజ్ పెద్ద హీరో ఇస్తే ఏంటి? నాలాంటి వాడు ఇస్తే ఏంటి? అవును. మెసేజ్ కరెక్ట్ అయినప్పుడు హ్మ్. రీచ్ కానియండి. ఎవరికో ఒకరికి రీచ్ కావాలి. ఇప్పుడు ప్రజలకి గనక మనం ఇచ్చే మెసేజ్ ఏదైతే ఉందో అది నచ్చితే అది పెద్ద హీరోనా లేకుంటే పెద్ద సినిమా అని చూడరండి. అవును. ఎగ్జాంపుల్ 'బలగం' సినిమా ఉంది. ఆ సినిమా ఏ రేంజ్‌లో జనాలు చూసారు అన్నది మనందరికీ తెలుసు. అది చిన్న సినిమానే. అవును. ఇప్పుడు ఇంచుమించుగా మీరు తీసినటువంటి మూవీ ఏదైతే ఏ బడ్జెట్ అయిందో దానికంటే కూడా మీ సినిమా ఇంకా ఎక్కువ బడ్జెట్ మీరు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే. అవును. అయినా సరే కూడా చిన్న సినిమా, పెద్ద సినిమా అని కాదండి. పీపుల్‌కి ప్రజలకు నచ్చింది అనంటే మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ అనంటే గనక ఖచ్చితంగా అది అవార్డ్స్ రావడం గానీ, జనాలకి కనెక్ట్ అవ్వడం గానీ, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అంటే ఈరోజు మనం 'అనామక' మూవీ గురించి గతంలో 'అనామిక' అనే మూవీ ఒకటి వచ్చినట్టు కూడా మేము విన్నట్టు వచ్చింది గుర్తండి. 'నయనతార'. ఆ! 'అనామిక.' ఇప్పుడు 'అనామక' అని పెట్టడం జరిగింది. అసలు మూవీ 'అనామక' అని పెట్టడానికి గల కారణం ఏంటి? ఆ పేరు పెట్టడానికి? ఎవడైతే బాగా సంపద కలిగి ఉండి, ఆ! ధనమదాంధుడై, ఆ! స్త్రీలోలుడై హ్మ్. విర్రవీగుతాడో, హ్మ్. వాడు ఎంత గొప్పవాడైనా, ఎంత కరోడ్‌పతి అయినా, ఎంత సంపద ఉన్నవాడైనా సరే, హ్మ్. చివరికి నాశనం అయిపోతాడు. హ్మ్. కాబట్టి ఈ లైఫ్‌ని ఎంజాయ్ చేయండి. హ్మ్. ఒక భద్రత కల్పించుకోండి. హ్మ్. ఒక లిమిట్స్‌లో బతకండి. హ్మ్. ఎంజాయ్ చేయండి లైఫ్‌ని. హ్మ్. అంతేగాని ఈ స్త్రీలోలత్వము హ్మ్. ఇవన్నీ పనికిరావు. హ్మ్. ధనంతో విర్రవీగొద్దు. ఓకే. ఓకే. ఆ! జాగ్రత్తగా ధనాన్ని కాపాడుకోండి. హ్మ్. ఈ ఈ మెసేజ్ అన్నమాట ఓకే. ఓకే. ఇవ్వాలనుకుంటున్నది.
అందుకోసమేనా ఇప్పుడు మీ సినిమాలో 20 మంది హీరోయిన్‌లు పెట్టారంట. అంటే ఈ వయసులో అసలు మీకు సినిమాలే అవసరమా అనిపిస్తుంది. అసలు మీరు హీరో ఏంటి అనిపిస్తుంది. అలాంటి 20 మంది హీరోయిన్‌లు పెట్టుకునే అవసరమా అండి? అంటే కథ డిమాండ్ చేసినప్పుడు హ్మ్. సరే స్టోరీ కూడా మా మేడం రాశారు. మా హ్మ్. ఉమా మేడం రాశారు. కథ డిమాండ్ చేసినప్పుడు మరి 20 మంది కాదు ఇంక 25 మందిని కూడా పెట్టుకుంటాం. హ్మ్. స్టోరీలో అవసరాన్ని బట్టి మాత్రమే హీరోయిన్స్ అంటే వీళ్ళందరూ హీరోయిన్స్ కాదు. హ్మ్. హీరోతో ఇంటరాక్ట్ అయ్యి ఉండేవాళ్ళు. హ్మ్. ఆహ్, కొంతమంది అమ్మాయిలు ఇప్పుడు నీ ఏజ్ ఏంటి? నీతో మేము చేయడం ఏంటి? డాన్సెస్ అవి ఇవి అని అంటుంటారు. హ్మ్. కానీ ఆ 20 మంది అమ్మాయిలు కూడా మంచి అమ్మాయిలు. హ్మ్. వాళ్ళు యాక్టర్స్. యాక్ట్ చేసి కొంచెం పైకి కనపడదాం, అందరిలో కనపడదామని మంచి అమ్మాయిలు. హ్మ్. నా ఏజ్ వాడితో కాదు. హ్మ్. ఒక చెట్టునైనా వాడు కౌగిలించుకోగలుగుతారు. హ్మ్. ఒక శవాన్నైనా కౌగిలించుకోగలుగుతారు. హ్మ్. అంటే అవకాశాల కోసం ఎవరైతే అమ్మాయిలు తిరుగుతా ఉన్నారో, మన స్క్రీన్ మీద కనిపించాలి. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా! చెట్టులనైనా, ఆ! ఏదైనా వస్తువులనైనా హగ్ చేసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని. హ్మ్. అలాగే ఎవరు పడితే వాళ్ళు చెట్టుల్ని, అలాగే ఏమైతే వస్తువులున్నాయో వాటిని హగ్ చేసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నటువంటి దీంతో ప్యాషన్‌తో మీడియాలోకి ఇండస్ట్రీలోకి రావాలని ఎవరైతే ఆశగా ఎదురు చూస్తున్నారో, ఇట్లాంటి వాళ్ళందరిని ట్రాప్ చేసి తీసుకొని చేసుకున్నారా ఏంటి? ట్రాప్ ఏం చేయలేదు. ఆ! ఇక్కడ ఏమి సూట్ చేస్తారు? ఇందులో సబ్జెక్ట్ ఏంటి? ఏం చేయాలని ముందుగానే చెబుతాం. హ్మ్. చెప్పిన తర్వాత కూడా కొంతమంది వచ్చి జంప్ అయిపోతుంటారు. అది అడ్వాన్స్ తీసుకొని. అట్లా కూడా జరిగినాయి. అచ్చచ్చా! ముందే అడ్వాన్స్ తీసుకుంటారు. మేము రావాలంటే సార్ మేము అప్పు డౌన్ మాకు గావాలి. మా వంతు వీళ్ళొస్తారు, వాళ్ళొస్తారు. హ్మ్. వచ్చి కొంతసేపు గడిపిన తర్వాత హ్మ్. కొంత డబ్బు ముట్టిన తర్వాత జంప్ అయిపోతుంటారు. హ్మ్. అట్లా కూడా చాలామంది చేశారు అమ్మాయిలు. హ్మ్. సరిగ్గా వాళ్ళ పేర్లు ఇవన్నీ ఎందుకు చెడ్డ హ్మ్. పేర్లొస్తాయి గానీ అంటే ఎందువల్ల చేశారంటారు? వాళ్ళు ఒక సినిమాకి ఒక హీరో అంటే ఇలా ఉంటాడు. చాలా స్టైలిష్‌గా, అందంగా ఉంటాడని మనం ఒప్పుకున్నాం. అని ఇలా మీరు ఇలా ఏజ్డ్‌గా ఉన్నారని చెప్పేసేసి దానికి వాళ్ళు క్యాప్చర్ చేసుకొని, ఆ విధంగా డబ్బులు వసూలు చేసుకొని ఆహ్, వెళ్ళిపోతున్నారనుకోవచ్చా? అట్లని గాదు. మనం ముందే వాళ్ళతో మాట్లాడతాం. వాళ్ళతో మాట్లాడినంతా కూడా రికార్డ్ అవుతది. హ్మ్. దాని ప్రకారమే వాళ్ళొస్తారు. వచ్చిన హ్మ్. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి రీసెంట్‌గా వచ్చింది. హ్మ్. ఆ అమ్మాయి అంటే ఒక బాయ్ ఫ్రెండ్ వచ్చిండు. హుహు. వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఏంది ఏంది ఇప్పుడు ఈరోజు షూట్ ఏంటి? అసలు ఎట్లా ఎట్లా తీస్తారు? ఏంది? మొత్తం చెప్పండి. ఈరోజు షూట్ చేసేది ఏంటి అని అన్నప్పుడు హ్మ్. ఇట్ట ఒక చిన్న కౌగిలింత ఉంటది లైట్‌గా. హ్మ్. ఆ సాంగ్‌లో ఆ విధంగానే ఉంటది. హ్మ్. మీరొక దేవకన్య. హ్మ్. ఇలా వచ్చారు. ఈ పలానా ఐటెమ్ పోగొట్టుకున్నారు. హ్మ్. అని చెప్తున్నప్పుడు ఒక చిన్న కౌగిలింత అన్నప్పుడు ఆ బాయ్ ఫ్రెండ్ వాడు హర్ట్ అయ్యిండు. హ్మ్. మరి మూవీస్ అన్నాక ఇవన్నీ కామనే కదా! తెలీదా అండి వాళ్ళకి ముందే? తెలుసు. మరి? కానీ అంతకుముందు చేసింది వేరు. కళ్ళ ఎదురు జరుగుతున్నది వేరు. హ్మ్. ఓకే. ఇప్పుడు ఆహా! హో అక్కడ తన ఓ లైవ్‌లో హోటల్‌లో మీ షూట్ చెమట కూడా జరుగుతున్నప్పుడు. తీసేసి పట్టుకొని దోసలు, గీసలు, ఇడ్లీలేస్తుంటారు. హ్మ్. చూడనప్పుడు తింటుంటాం. చూసి తినలేం గదా! హ్మ్. బాయ్ ఫ్రెండ్ పక్కనే ఉండి, ఆ అమ్మాయిని ఏదో గిల్లి, హ్మ్. పక్కకు తీసిపోయి మాట్లాడి, "సార్ ఒక అరగంటలో వస్తాం సార్ ఇక్కడి దాకా పోయి. వచ్చి హ్మ్. మీకు హెల్త్ బాలేదు" అని తీసుకొని అటే పోయినారు. లాసే. లాసే కదా పాపం. హ్మ్. అట్లా ఉంటారు. ట్రాప్ చేయం మేము. హుహు. అటు వెళ్ళిపోయిందని కూడా మేము పెద్దగా ఏం పట్టించుకోలేదు. హ్మ్. ముందే చెబుతాము. ట్రాపింగ్ గాదు. ఫ్యాషన్ కోసం వచ్చేవాళ్ళు, డబ్బు అవసరం కోసం వచ్చేవాళ్ళు కొంతమందుంటారు. నేను హ్మ్. కనపడాలి, కనపడితే బావుంటది. అంతే తప్ప ఎవరిని కూడా ట్రాప్ చేయటం అనేది ట్రాప్ చేస్తే హ్మ్. మేము ఆల్రెడీ కొన్ని సాంగ్స్ రిలీజ్ చేసాం ఇప్పటికే. హ్మ్. ఒక 10, 15 సాంగ్స్ కూడా రిలీజ్ చేసాం ఇప్పటికే. హ్మ్. మరి వీళ్ళందరూ వచ్చి మళ్ళీ మాకు ఈ పాట ఏయొద్దండి, బాలేదండి, మా వాళ్ళు తిడుతున్నారండి హ్మ్. అనాలి గదా! హ్మ్. ఎవరు అనలేదు. అది వాళ్ళు ముందు ఏం అగ్రీమెంట్ అయిందో మొత్తం రికార్డ్ అయి ఉంటుంది మా దగ్గర. అనడానికి కూడా ఓకే. వీల్లేదు. ఓకే. ఓకే. వాళ్ళు ఒప్పుకునే అంటే వస్తారు. ఇప్పుడు స్టోరీ డిమాండ్ చేసింది కాబట్టే, కథ డిమాండ్ చేసింది కాబట్టి హ్మ్. 20 మంది అమ్మాయిని తీసుకోవడం జరిగింది అవును. అంటారు. ఓకే. ఓకే. అంటే మీరు రివీల్ చేయరు అది నాకు తెలుసు. ఎందుకంటే సినిమా రివీల్ చేస్తే అది రేపొద్దున మళ్ళీ మీకు నష్టం ఉంటది కాబట్టి, హ్మ్. మాకు కొంత షార్ట్‌కట్‌లోనే కొంత ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్ మూవీకి సంబంధించి. అసలు ఎన్ని రోజులు పట్టింది సినిమా తీయడానికి? ఇది 2024లో స్టార్ట్ చేసినాం. ఇప్పుడు 26 ఇది. 2 సంవత్సరాలు టైం పట్టింది. 2 సంవత్సరాలు టైం పడ్డానికి కారణం ఏందంటే, సినిమా దాదాపుగా 60, 70% తీసిన తర్వాత హ్మ్. ఒక ఎడిటరు మా హార్డ్ డిస్క్ తీసుకొని పోయిండు ఎడిట్ చేసుకొనొస్తా అని జెప్పి. హ్మ్. తాగి యాక్సిడెంట్ చేసి హార్డ్ డిస్క్ పోగొట్టిండు. అయ్యో! డ్యామేజ్ అయిపోయింది. హ్మ్. కొన్ని లక్షల రూపాయలు నష్టం జరిగింది. ఓకే. ఓకే. అందువల్ల ఇంత టైం పట్టిందా సార్ ఒక మీకు? సంవత్సరం పట్టింది దానికి. రిట్రీవ్ చేస్తున్నా అది ఇది అని కథలు చెప్పిండు. హ్మ్. చివరికి పోయింది దాన్ని అసలది లేనే లేదు. పోయిందసలు. అంటే అది 50% అయిపోయిందండి? 60% అయిపోయింది దాన్ని.
కొడితే దాన్ని ఇప్పుడు వదిలేసినాం మేము. అదో 5'7" హీరోయిన్ ఆమె, ఒక పోలీస్ ఆఫీసర్. దాదాపు 10-15 మంది సినిమా విలన్స్తో ఫైట్, పెద్ద ఇన్వెస్టిగేషన్, పెద్ద దోపిడీ, ఇవన్నీ ఉండేవి దాంట్లో. అవన్నీ మార్చేసుకుని మళ్ళీ వేరే రకంగా తీయాల్సి వచ్చింది ఇప్పుడు. అయితే మన సినిమాలకు వచ్చేసరికి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫ్యాంటసీ ఉంటుంది. ఎముడికి మాకు గొడవ ఏదో ఒక కారణం వల్ల, ఆ కారణం రివీల్ చేయలేదు. సినిమాలో లాస్ట్లో రివీల్ అవుతుంది. ఎప్పుడు చంపేద్దామని చూస్తూ ఉంటాడు. పోయిన జన్మ నుంచి చంపుదామని చూస్తుంటాడు. ఈ జన్మలో కూడా ఇంకా ఒక 10 సార్లు ట్రై చేస్తాడు. అయినా ఇప్పటికీ బతికే ఉన్నాగా, సినిమాలో కూడా బతికే ఉన్నా, ఇప్పటికి కూడా సినిమాలో ఇప్పటికీ బతికే ఉన్నా. ఓ 10 మందిని ట్రై చేస్తాడు. పైనుంచి దేవకల్యాణి పంపిస్తాడు, కత్తులు కటార్లు తుపాకులు ఇచ్చి పంపిస్తుంటాడు. ఇందులో భాగం వీళ్ళంతా కూడా. ఒక దశలో యముడే ఆ స్త్రీ వేషం వేసుకుని వస్తాడు. యముడే వస్తాడు, చిత్రగుప్తుడు ఒక వేషం వేసుకుని వస్తాడు, మళ్ళీ ఒక రాక్షస కన్యను పంపిస్తారు. వచ్చి ఇక్కడికి వచ్చి చంపేద్దామని చూస్తుంటారు. ఎందుకంటే యముడికి ఎంత శక్తి ఉన్నప్పటికీ కూడా మనుషులను చంపేటువంటి శక్తి లేదు, చచ్చిపోయిన వాళ్ళని తీసుకొని పోవడం మాత్రమే. అందుకని డైరెక్ట్గా ట్రై చేస్తుంటాడు అనమాట. కానీ ఇక్కడ ఎంతవరకు అయితే రాసిపెట్టి ఉందో మానవుడు జీవించాలని, అంతవరకు యముడు కూడా ఏమీ చేయలేడు. బ్రతుకుతూనే ఉంటారు. అట్లా యముడు ఫెయిల్ అయిపోతూ ఉంటాడు. చివరికి ఆయన ఏంది నాయన అని చెప్పి ఆ తండ్రి దగ్గరికి పోతాడు. ఆయన తండ్రి ఒకరు ఉంటారు, సూర్యుడు. తండ్రి, ఇది నన్ను అవమానించాడు ఆ మానవుడు, నేను చంపుదామని ట్రై చేస్తే కుదరటం లేదు ఏంటంటే పోయినప్పుడు ఆయన ఆ మానవుడు ఇంకా ఎందుకు బతికున్నాడంటే ఆ మానవుడు వల్ల సమాజానికి కొంత మేలు జరుగుతుంది, ఆ మేలేంటో చూడు అని చూపిస్తారు అనమాట. ఇప్పుడు మీరు ఏం మేలు చేయబోతున్నారో మానవాళికి, అది మేము చూడాలి అని అంటే కనుక మేము వెబ్ సిరీస్ చూడాల్సిందే. చూడాలి. అందులో కూడా ఒక 2 ముఖ్య అంశాలని మనం తీసుకున్నాం దీంట్లో. ఒకటి ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడని కాదు, ఎప్పటి నుంచో అనాది కాలం నుంచి ఉన్నాయి. ఇక ముందు కూడా ఉంటే ఎవడు ఆపలేడు. నేను వ్యభిచారాన్ని ఆపడానికి అయితే ఇది ఏం తీయలేదు. కానీ కొంతమంది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకొని భర్త అడ్డొస్తున్నాడు, అడుగుతున్నాడు, క్వశ్చన్ చేస్తున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు అని చెప్పేసి వీళ్ళు లేపేస్తున్నారు. అంటే ఇది ఆడవాళ్ళ మీద ఏమైనా కక్ష కట్టుకున్నారా మీరు? మొత్తం మీరు చెప్తున్న విధానంగా చూసుకుంటే కనుక ఇది పర్టికులర్గా లేడీస్ని టార్గెట్ చేస్తూ, ఆడవాళ్ళని టార్గెట్ చేసి తీసినటువంటి సినిమాలాగా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ అందరు ఆడవాళ్ళని కాదు, కొందరు ఆడవాళ్ళు మాత్రమే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకొని భర్తలను చంపేస్తున్నారు. ఒక ట్రెండ్ అయిపోయింది. ఒకప్పుడేమో భర్తలు భార్యలను చంపేది, ఇప్పుడు వీళ్ళని చంపడం మొదలు పెడుతున్నాం. అవన్నీ కూడా క్లిప్పింగ్స్ అన్నీ కూడా ప్రదర్శిస్తారు. రేపు మా సినిమాలో ప్రదర్శిస్తాం, లేదా ఒక ఇంటర్వ్యూలు ప్రదర్శిస్తాం. అయితే భర్త లేకపోతే ఇటు ప్రియుడు దొరుకుతాడు, అటు ఆస్తి కూడా దొరుకుద్ది, ఎంజాయ్ చేయవచ్చు. కట్టుకున్న భర్తలే లేపేసింది, ఈ ప్రియుడిని ఎంతసేపు లేపేయడం, పంపించేయడం. వీడు కాకపోతే ఇంకోడు, వాడు కాకపోతే ఇంకోడు, ఎంజాయ్ చేయవచ్చు. అంటే ఫ్రీ సెక్స్, అట్లా ఫ్రీడమ్ను కోరుకుంటున్నారు. ఎప్పుడైతే వీళ్ళకు భర్త యొక్క ఆస్తి రాకుండా ఉంటుందో అప్పుడు భర్తను చంపే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆస్తి లేకపోతే ఈమెను కుక్క కూడా చూడదు. పోని చంపేశారు, జైలుకి పోద్ది, మళ్ళీ వస్తుంది, ఆస్తి రాదు, అడుక్కొని తినాలి. ఎందుకంటే ఈమె హంతకురాలు కాబట్టి ఈమెకి ఎవడు జాబ్ ఇవ్వడు. ఈ హంతకురాలు ఏ ఇంటికి పోయినా హంతకురాలు మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు, నా ప్రియుడినో వాడినో వీడినో క్వశ్చన్ చేస్తారు. కాబట్టి ఈమెకి దిక్కు దశనే ఉండదు. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే, మా సినిమా ద్వారా భర్తలను చంపిన భార్యలకు ఆస్తి హక్కు లేకుండా చేయాలి. చట్టం రావాలి. అది లేదు. ఇప్పుడు పోతున్నారు 2 నెలలకో 3 నెలలకో, అసలు బెయిల్ కూడా ఇవ్వద్దు వాళ్ళకి. 2-3 నెలలకే బెయిల్ మీద వచ్చేస్తున్నారు, మళ్ళీ ఎంజాయ్ చేసేస్తున్నారు. ఇప్పుడు నీ యొక్క ప్రియుడి కోసము 2-3 పిల్లలు ఉందంగా భర్తను చంపేస్తున్నావు అంటే ఎంత నేరం, ఎంత ఘోరం అది. అదే నీకు ఆస్తి రాకుండా ఉంటే నువ్వు చంపగలుగుతావా? ఆ చట్టమే రావాలి. ఇప్పుడు ప్రభుత్వం చేయాలి, కోర్టులు ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే, మేము అడిగేది లాయర్లు కూడా, అడ్వకేట్స్ కూడా భర్తలను చంపిన భార్యలకు బెయిల్ కూడా వేయడానికి ట్రై చేయొద్దు, వాళ్ళ తరపున వాదించొద్దు. నిజమని తెలిసిన తర్వాత
అన్నీ పక్క ఆధారాలు ఉన్న తర్వాత ఇక వాదించడం ఏమిటి? అడ్వకేట్స్లో మ్యాక్సిమం జెంట్సే ఉన్నారు చూడండి. ఎవరు కేసు టేకప్ చేయకండి అని అడుగుతున్నాం మనం. దానికోసం ప్రజా ఉద్యమం కూడా చేస్తున్నాం సినిమాలోనే. అదే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే డ్రమ్ముల్లో పెట్టేయడం, చంపడం ఇట్లాంటివి కొన్ని చూస్తూనే ఉన్నామండి. చాలా వరకు చూస్తున్నాం. కానీ దీంట్లో ఏంటంటే ఒకప్పుడు భర్తలు వాళ్ళు ఏదైనా ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకున్నారని అంటే భార్యను చంపాలనో లేకుంటే డివర్స్ ఇవ్వాలనో ఈ విధంగా చూసేది. అవును. ఇప్పుడు అమ్మాయిలే చేయడం అన్నది అయితే మనం చూస్తూనే ఉన్నాం. లేచిన దగ్గర నుంచి మనం న్యూస్ లో మనం వింటూనే ఉంటున్నాం. దాన్ని మీకు మైండ్ లో అది పెట్టుకుని ఇలాంటి జరగొద్దు, ఒకవేళ జరిగినా కూడా చాలా వరకు ఆస్తుల గురించే జరుగుతున్నాయి, ఇట్లాంటివి వాళ్ళకి ఆస్తులు దక్కద్దు అన్న కాన్సెప్ట్ తో తీసారు కదా. అవును. ఆస్తి లేకుండా ఉంటే వీళ్ళు భర్తలు బతికిపోతారు. భర్తలు బ్రతికి ఉండాలి. ఎంతో కష్టపడి ఎంతో ఇష్టపడి డబ్బు సంపాదించుకొని భార్యను చేసుకొని పిల్లలు సంసారం పెద్ద అయిన తర్వాత మనవాళ్ళు మనవరాళ్ళు అని ఆశతో జీవించేటువంటి వాడు అర్ధాంతరంగా చచ్చిపోవటం ఏందండి? హత్య చేయబడటం ఏందండి? లక్షలు కోట్లు సంపాదించి కూడా చంపేస్తున్నారండి భార్యలు. అందుకని కోర్టులు కానివ్వండి, లాయర్లు కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, ఇవన్నీ ఆలోచించి చట్టాలు చేయమని అడుగుతున్నాము. లేటెస్ట్గా 2026లోనే రోహిణి అనే ఒక అమ్మాయి, భర్త ఏదో దాంట్లో మేనేజరు, ఈమె చిన్న స్కూల్లో టీచరు, చిన్న పిల్లల స్కూల్ ఏదో రన్ చేస్తుంది, ఎడ్యుకేటెడ్. అడ్డా మీద కూలీగా పనిచేసేవాడిని కీప్ చేసుకొని భర్తకేమో ఇటు ఒక డోరు, వీడికి ఒక డోరు, ఇటు ఒక డోరు మెట్లు కిందికి, ఈ డోరు మెట్లు, వాడు ఇటు వస్తే ఇటు పంపిస్తే, ఇటు వస్తే ఇటు పంపిస్తే. భర్త ఆఫీసు ముగించుకుని ఇంటికి రాగానే ఊరేసి చంపేశారండి ఇద్దరు కలిసి. సమాజంలో కొంత మార్పు తీసుకురావాలన్న ఒక కాన్సెప్ట్ తీశారు కదా. తప్పకుండా. ఇంకొక ఇది ఉంది. లవ్ అనేది కామన్, అది యూనివర్సల్. ఎవరినైనా లవ్ చేయొచ్చు ఇష్టపడితే. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఏమైపోయిందంటే, అంతకుముందు కూడా ఉన్నాయి ఇల్లీగల్ కాంటాక్ట్స్, ఈ వ్యభిచారం అన్నీ ఉన్నాయి. అది మనం నిర్మూలించలేము, అది వదిలేద్దాం. సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఒక్క అమ్మాయి లేదా ఒక్క స్త్రీ, అందరూ స్త్రీలు కాదండి, మళ్ళీ ఒక గమనించాలి, నోట్ చేసుకోండి, కొందరు మాత్రము సెల్ ఫోన్లు మెయింటైన్ చేస్తూ సెల్ ఫోన్లలో 2, 3, 5, 10 మంది 15 మందిని మెయింటైన్ చేస్తున్నారండి. ఈ 15 మందిలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకడిని అనుకుందాం. ఆ సినిమాలో నేనేమనుకుంటున్నానంటే, ఆ స్త్రీ నేను పెద్ద హీరోనని కాలర్ ఎగరేయడం, మీసాలు తిప్పుకోవడం, నా ఫ్రెండ్స్ నా డార్లింగ్ వస్తుంది, కానీ ఆమె చాలా మందికి డార్లింగ్గా నేను తెలుసుకోలేకపోతున్నా. నేను ప్రేమిస్తున్నా, నా భార్యను పట్టించుకోవట్లేదు, నా పిల్లల్ని పట్టించుకోవట్లేదు. నా భార్య నోటికాడి కూడు, నా పిల్లల నోటికాడి కూడు తీసుకొచ్చి ఏమి పెడుతున్నా, నా పిల్లలకి నా పిల్లలకి ఇవ్వాల్సిన టైంని తీసుకొచ్చి ఈమె ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నా, ఈమెను కలవడానికి ట్రై చేస్తున్నా. నేను నా భార్యకి ఇవ్వవలసిన శృంగారాన్ని కూడా ఇవ్వకుండా ఈమెకి పంచుతున్నా నేను. మరి నా భార్య ఎడిపోవాలండి? ఆమెకు శృంగారం ఎట్లా అండి? ప్రతి మనిషికి అవసరమే కదండి. పోనీ ఈమె 10 మంది కాదు 15 మంది చేయనియండి, కానీ ఈ 15 మంది జెంట్స్లో ఏ ఒక్కడికి జబ్బు వచ్చినా కూడా 15 మందికి తగులుకుంటుంది, 15 మంది భార్యలకి తగులుకుంటుంది. ఇట్లాగే కదండి ఎయిడ్స్ ప్రబలింది. ఒకప్పుడు వ్యభిచారులు ఉండేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళు ఉన్నారు. ఈ ఎంత తప్పిది. అందుకని ఎవరైతే ఉన్నారో ఈ 10 మంది 5 మంది 15 మంది, వీళ్ళు ప్రతి లవ్వర్ కూడా గమనించాల్సింది ఏంటంటే, నీ ప్రియురాలు నీ కోసమే కేటాయించబడి ఉందా, ఎవడికో కేటాయించబడి ఉందా తెలుసుకోండి. కొన్ని టిప్స్ తెలుసుకోండి నా సినిమా ద్వారా. అలర్ట్ అవ్వండి, అని పంపించేసేయండి. వీళ్ళ యొక్క హావభావాలు వేరే ఉంటాయి, ఈ మెయింటైన్ చేసే హావభావాలు కొన్ని ఉంటాయి. అవన్నీ నా సినిమాలో చెప్తున్నా నేను. చూడండి, ప్రతి భర్త చూడవలసింది. ఎందుకంటే భర్తను మోసం చేసి కదా ఇంతమందితో చేయగలుగుతున్నది. ప్రతి ప్రియుడిని మోసం చేస్తున్నారు కాబట్టి ఇంత 10, 15, 14 మందిని మోసం చేసి 15 వాడితో కొలుగుతున్నది. ఇప్పుడు సమాజంలో ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని ఎగ్జాక్ట్ గా మీరు మీ వెబ్ సిరీస్ రూపంలో చెప్తున్నారు. అంత ఎఫెక్టివ్గా చూపించకపోయినా కానీ సబ్జెక్ట్ అయితే జనానికి చేరవేస్తున్నాం. అంటే ఈ కాన్సెప్ట్ తెలియక ముందు అయితే ఈ వయసులో మీకు సినిమాలు అవసరమా, ఈ వయసులో ఎంతమంది అమ్మాయిలతో మీకు హీరోయిన్లుగా ఎంతమందిని పెట్టుకునే అవసరమా, ఇది నేనే మిమ్మల్ని అడిగాను. అవును. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ఏంటి అన్నది నాకు చెప్పిన తర్వాత మీరు చేసింది కరెక్టే అని అయితే అంగీకరించాలి తప్పకుండా.
ఇంకా మూవీ చూసిన తర్వాత ఇంకే విధంగా ఉండబోతోంది అనేది చాలా ఆసక్తిగా అనిపిస్తా ఉందండి, చెప్తుంటే చూడాలని. అవును మేడం. మొత్తం ఈ వెబ్ సిరీస్ ఎన్ని పార్ట్స్ కింద తీస్తున్నారు? దాదాపుగా 4 అవర్స్ ఉంటుందండి. 4 గంటలు ఉంది. 4 గంటలు ఉంటుంది. ఎన్ని 10 ఎపిసోడ్స్ ఉంటాయి. మొత్తం ఎపిసోడ్స్ ఎన్ని? 10? 10. ఓకే అండి. అయితే ఇందులో ఏంటంటే ప్రతి భార్య కూడా చూడాలి. నా భర్త ఏం చేస్తున్నాడు, నా భర్త నాతో ఎందుకు ఉండలేకపోతున్నాడు, నా భర్త నా కోసం ఇంతకు ముందులాగా ఎందుకు డబ్బు ఖర్చు పెట్టట్లేదు, ఎందుకు ఇంటి కోసం కొన్ని అవసరాలు తీర్చలేకపోతున్నాడు, ఈ డబ్బు ఎవరికి ఇస్తున్నారు, నా భర్త వల్ల ఈ జబ్బులు వస్తున్నాయి, నాకు సమస్యలు వస్తున్నాయి ఆడవాళ్ళకి, అది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. జెంట్స్ కూడా ఈ జబ్బులు పాల్పడి శీఘ్రస్ఖలనాలకి లోనయ్యి టాబ్లెట్స్ వాడడం కూడా మొదలు పెడుతున్నారు. చివరికి మనిషి వీక్ అయిపోతున్నాడు టాబ్లెట్స్ వాడడం వల్ల లేటెస్ట్గా. అంటే ఇవన్నీ వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, కానీ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతున్నారు వీళ్ళు. నా లవర్ గొప్ప గొప్ప గొప్ప. ఏంటి నీ లవర్? ఒక రిక్షా పుల్లర్ లెవెల్లో వాడి స్థాయిలో వాడికి ఉంటుంది. రోడ్డు పక్కన చూడు, రైల్వే స్టేషన్స్ పక్కన అడుక్కొని తినే వాడికి కూడా వాడికి ఒక లవర్ ఉంటుంది. కూలీలు అడ్డ మీద కూలీల్లో కూడా వాడి లెవెల్లో వాడికి లవర్ ఉండడం గొప్ప అనే విషయం వదిలేసేయాలి వీళ్ళందరూ కూడా. లవర్ ఉండడం గొప్ప కాదు, తప్పు అని తెలుసుకోవాలి. వెనకటికి ఎప్పుడో భార్య ఆరోగ్యం బాగాలేకపోతే అనారోగ్యంగా ఉంటే మంచాన పడితే భార్య ఇంకొక మ్యారేజ్ చేసేది, అప్పుడు ఏదో వ్యభిచార గృహాలకు పోవడం. ఇప్పుడు అట్లా కాదు, సంసారులే ఈ వ్యవహారాలు. 1, 2, 3, 10. నేను కొంతమంది ఇంటర్వ్యూ చేశాను నేను అబ్బాయిల్ని. వాడు తాగుతున్నప్పుడు, బార్లలో కూర్చొని తాగుతున్నప్పుడు వాడి బాధ, వాడు ఇట్లా కొట్టుకోవడం ఒక్కడే. ఏంద్ర నాయన నీ బాధ ఏందని కొంచెం తాగి అది ఇది చేస్తే ఇట్లా మోసం చేసింది సార్, ఇంతమందితో తిరుగుద్దని నాకు మొన్న తెలిసింది సార్, అప్పటి నుంచి పిచ్చోడిని అయిపోయా. ఎందుకంటే జెంట్స్ అనేవాళ్ళు బాగా ప్రేమించగలుగుతారు. గమనించండి, భార్య వెళ్ళిపోతే కూడా ఇంకెవరితోనో నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అంటుంటాడు భర్త. కనిందేమో ఆమె. ప్రేమ ఎప్పుడు కూడా మగాడికే ఉంటుంది పిల్లల మీద. నా పిల్లలు ఎట్లా, నా పిల్లలు ఏమైపోతారు, ఆమె ఎవరితోనే వెళ్ళిపోయింది. మీరు చూడండి, చాలా సంఘటనలు చూడండి. ఇప్పుడు జరిగే క్రైమ్స్ అన్ని కూడా ఆస్తి కోసం తక్కువైపోయినాయి, ఇల్లీగల్ కాంటాక్ట్స్ కోసం ఎక్కువైపోయినాయి. క్రైమ్స్ కానీ మర్డర్స్ కానీ ఇవన్నీ కూడా. అంటే ఈ జెంట్స్ బలి పశువులు అవుతున్నారు, అది ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. అందుకని ఇంకొకటి మీరు గమనించండి, సింగిల్గా ఉండడానికి ఎక్కువ ట్రై చేస్తున్నారు మ్యారేజ్ చేసుకోకండి ఈ మధ్య కాలంలో అబ్బాయిలు. అంటే ఎన్ని రకాల వేధింపులు, ఎన్ని రకాల బాధలు, ఎన్ని రకాల కష్టాలు, ఎన్ని రకాల మానసిక వేదనలు ఉంటున్నాయి వీళ్ళకి. చెప్పుకోలేక మూసుకొని ఉంటున్నారు చాలామంది. పేరుకేంటంటే పరువు పరువు పరువు. ఏం పరువురా? భార్య ఎక్కడ తిరుగుతుందో ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు, చుట్టుపక్కల అందరికీ తెలుసు, వీడికి చాలా లేటుగా తెలుస్తుంది. కాబట్టి ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవద్దని నేను చెప్పడానికి నేనెవడిని? అట్లా కాదు. ఇంతమందితో చేయడం వల్ల ఇన్ని ఫ్యామిలీస్ నష్టపోతున్నాయి. అంటే నష్టపోకుండా జాగ్రత్త వహించాలని సూచనలు చేస్తున్నా, సలహా ఇస్తున్నా నా సినిమా ద్వారా. మరి ఇంతలా కాన్సెప్ట్ చాలా మంచిగానే ఉంది. ఎవరైనా యంగ్ హీరోని పెట్టి చేయొచ్చు కదా, మీరే ఎందుకు చేయాలి? నేను ప్రొడ్యూసర్ అయినప్పుడు ఇంకెవరినో యంగ్ హీరోని పెట్టుకుని నేను డబ్బు ఆశ కోసం చేయట్లేదే. నా మైండ్ సెట్ ఏంటి? నేనే ఒక హీరోని చిన్నప్పటి నుంచి. నా మెంటాలిటీ హీరోయిక్ మెంటాలిటీ. నేను హీరోగానే ఉంటా. 10 మంది చూడనియండి నా సినిమాని, ఒక్కరు బాగుపడినియండి. 100 మంది చూడనియండి, 2 బాగుపడినియండి. మెసేజ్ ఎవరిస్తే ఏంటి? మా రజనీకాంత్ నా స్టైల్ హీరో, ఆయన నాకంటే పెద్దోడే, మరి ఆయన మరి ఇట్లా అంటలేదా కాలరు? ఒక్కసారి చెప్తా 100 సార్లు చెప్పునంటాడు, 100 సార్లు చెప్పినట్టు అంటాడు. అట్లా మరి నేను కూడా ఒక్కసారి చెబుతా, 100 మంది చూస్తారు. నేనే ప్రొడ్యూసర్ అయినప్పుడు స్టోరీ ఇప్పుడు నాకు కావాల్సింది నేను చేయగలుగుతా. కాకపోతే నాకు పెద్ద యాక్షన్ రాకపోవచ్చు. ఆర్డినరీగా మనం ఇంట్లో ఎట్లా బిహేవ్ చేస్తాము. ఇప్పుడు ఒక సినిమాకు కమెడియన్లకి ఈ టైప్లో నవ్వాల్సిన అవసరం ఉంటుందా? కామెడీ చేయడానికి అవసరం. మన ఇంట్లో ఎట్లా చేస్తాం అట్లా చేసుకుంటాం. సాధారణంగా మనం ఎట్లా చేస్తాం అట్లా చేస్తాం. కాబట్టి పెద్ద యాక్షన్ నాకేం రాదు. నేను పెద్ద యాక్షన్ హీరో నేను కూడా కాదు. ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం కోసం ట్రై చేస్తున్నా. అంటే ఈ సినిమాలో ఇప్పుడు మీరు కొంత ఫన్నీ చేస్తూ ఉంటే మూవీలో కూడా ఫన్నీ ఉందా అనిపిస్తుంది. కొన్ని ఫన్నీ మూమెంట్స్ ఏ విధంగా ఉంటాయి? ఫన్నీ మూమెంట్ నేనే కమెడియన్గా ఏం చేయలేదు, కానీ సినిమా షూట్లో కొన్ని జరుగుతూ ఉంటాయి. ఒకసారి ఒక సాంగ్ కోసం మనసుకు సంబంధించిన పాట ఒకటి ఉంది. మనిషికి వరమా శాపమా అని ఒక సాంగ్ ఉంటుంది. ఆ సినిమా షూట్ చేస్తున్నప్పుడు మా డిఓపీలు వాళ్ళు ఉండి
సార్ మనసు ఎక్కడ ఉంటుందని ఏదో దోలాడినట్టు చేశారన్నారు, వెతికినట్టు చేయమన్నారు. ఉమ్, ఆ పార్కు దగ్గర బోర్ వేసిన పైప్ ఒకటి ఉంది, ఓకే. పైప్ బయటకు ఉంది, ఉమ్, దాంట్లో చేయబెట్టి సార్ దోలాడినట్టు చేయమన్నారు. ఉమ్, దాంట్లో చేయబెట్టినప్పుడు ఉమ్. ఏదో సలు కూడా బయటకు వచ్చింది, అమ్మ పామా పైదాకా రాలేదు. ఆ, భయపడ్డా, ఇందులో ఏదో ఉందన్న. ఉమ్, ఏం లేదులే సార్ అన్నారు. ఎందుకు వాళ్ళు దూరంగా ఉండి షూట్ చేస్తున్నట్టు వాళ్ళకి వినపట్లేదు. ఉమ్, దగ్గరికి రండి అన్న, ఉమ్, దగ్గరికి రండి అని వాళ్ళు కెమెరా పెట్టిండు, ఉమ్. దానికి పెట్టి తీస్తున్నా అనమాట. నేను చిన్న రాయి వేసిన, పాము పైకి వచ్చిందా బయటికి? పైకి వచ్చేసింది. ఆ, అది రాలేనంత హైట్లో ఉంది గొట్టం, ఉమ్, ఇంత హైట్ దాకా వచ్చింది. అది కెమెరాలో కూడా షూట్ అయింది. ఉమ్. వాళ్ళు అన్నట్టు కనుక నేను లోపలికి చేయి పెట్టుంటే కాటేసేది, ఫినిష్. అయిపోయింది సినిమా, అక్కడ అయిపోయింది. నన్ను చంపేద్దాం అనుకున్నారు ఎవరో బాబు అని అడిగితే, లేదు సార్, సార్, సారీ సార్, మేము అనుకోలేదు సార్. రామారావు గారు నేను ఫన్నీ మూమెంట్స్ అంటే మీరు ప్రమాదకరమైన సంఘటనలు చెప్తున్నారండి. ఫన్నీ కూడా ఉన్నాయి. అదే. ఒకసారి ఒక అమ్మాయిని ఒక 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 పాత్ర కోసం, ఒక రోల్ కోసం రమ్మన్నాం. ఉమ్, ఆ సినిమా వీళ్ళేందుకు ఫోటోలు పంపిస్తే ఒకలాగుంటారు, ఆ, మనిషి వచ్చిన దాకా ఇంకోలాగుంటారు. ఆ, ఆ ఫోటోలు చూసి పలానా క్యారెక్టర్కి ఆమెను పిలిపిస్తే అవి వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్కి ఆమె సూట్ కాదు. ఉమ్, మధ్యాహ్నం 2 అయింది, ఏం చేద్దాం. సరేలే, యముడు పంపించిన ఒక కన్యలాగా ఒకటి పంపిద్దామని చెప్పేసి ఏదో జస్ట్ మూమెంట్స్ తీసాం అంతే, ఉమ్, తీసి పంపించేసినాం అమ్మాయిని. 3 రోజుల తర్వాత, ఉమ్, అవును దీనికే ఒక పాట రాస్తే ఎట్లా ఉంటుంది, ఉమ్, తప్పిపోయిన దేవకన్య అన్నట్టు మళ్ళీ నేను వెతుక్కుంటూ పోవడం ఉమ్, ఆమె కోసం ఉమ్, అని మళ్ళీ ఒక సాంగ్ రాసి ఉమ్, 3 రోజుల తర్వాత దాన్ని ఆ ఉన్నటువంటి క్లిప్స్ మొత్తం యాడ్ చేసి క్లబ్ చేసినాం. ఉమ్. బ్రహ్మాండమైన పాట వచ్చింది. ఓకే. ఆ, మొత్తం పాటలు ఎన్ని ఉన్నాయండి మూవీలో? పాటలు దాదాపుగా 19-20 దాకా ఉన్నాయి. అమ్మ, వాటికి లిరిక్స్ మొత్తం అన్ని లిరిక్స్ నేనే. మీరే? ఆ, ఉమ్, అన్ని లిరిక్స్ నేనే. ఎందుకంటే ఇవన్నీ కూడా సిచ్యువేషనల్ సాంగ్సే. ఉమ్, ఎవరినో రాయమంటే వాళ్ళు రాయలేరు, ఎందుకంటే స్టోరీ మొత్తం నాకు తెలుసు. ఉమ్, ఉమ్, ఆ స్టోరీలో ఏ సంఘటనలకు రిలేటెడ్ అయి ఉన్నదో నాకు తెలుసు కాబట్టి ఉమ్, ప్రతిదీ కూడా సిచ్యువేషనల్ సాంగ్సే రాయడం జరిగింది. ఉమ్, అని అన్ని సినిమా లెవెల్లోనే ఉంటాయి పాటలన్నీ. ఉమ్, మామూలుగా ఈ పద్యాలు పాడినట్టు, లోకల్లో డ్రామాల్లో పాడినట్టు ఉండవు. ఉమ్. అన్ని సినిమాటిక్ సాంగ్సే ఉంటాయి. అసలు 20 సాంగ్స్ అంటే ఆ 20 సాంగ్స్ అనేది ఇప్పుడు గిన్నిస్ బుక్ రికార్డ్. యాక్చువల్గా మనం ఓ ట్రై చేద్దామని చూస్తున్నాం మేము. ఓకే. ఒక వెబ్ సిరీస్లో 20 సాంగ్స్, 20 మంది హీరోయిన్స్, అంటే జస్ట్ అవును. ఆ లెవెల్ వాళ్ళు అనమాట. ఎంత ఖర్చు అయింది? బడ్జెట్ ఎంత పెట్టారు? లక్షల్లో అయింది మేడం, చెప్పలేను. ఉమ్, కాకపోతే ఏంటంటే నేను ఎప్పుడైతే లాస్ అయ్యానో, ఒక ఎడిటర్ పోగొట్టాను చూడండి, అవును. దానివల్ల మీకు ఎక్కువ నష్టం వచ్చింది. 5-6 లక్షలు దానివల్ల నష్టం వచ్చింది. ఉమ్, ఆ తర్వాత నేను ఎంచుకున్నటువంటి మెసేజెస్ ఏవైతే ఉన్నాయో, ఉమ్, ఈ మెసేజెస్ని దృష్టిలో పెట్టుకొని ఉమ్, ఒక 2-3 మా వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్, ఉమ్, మేము కూడా కొంత దీంట్లో ఉమ్, కంట్రిబ్యూట్ చేస్తాం. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ మా మేనల్లుడు ఒక ఆయన ఉన్నాడు, ఉమ్, నేలటూరి శేఖర్ అని చెప్పి, ఉమ్, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటాడు, సిఐడి విభాగం అదేదో ఉన్నది. ఉమ్, మామయ్య 5 lakhs తీసుకో, సినిమాది బాగది. ఉమ్, మా ఫ్రెండ్ ప్రసాదరావు, పోలు ప్రసాదరావు అండి, ఫిజికల్ డైరెక్టర్, రిటైర్డ్. ఉమ్, అరే ఈ 5 లక్షలు తీసుకో. ఓకే. ఇలా సపోర్ట్ చేశారు మీకు. చేశారు. నరసింహరావు అని పేద ఆయన ఒక ఆయన ఉన్నాడు, తాడూరి నరసింహరావు. ఉమ్, ఆయన అన్న 2 లక్షలు తీసుకో. ఓకే. ఓకే. రాజు సార్ అని నా కొలీగ్ ఒక ఆయన ఉండు, చింతలపాటి వెంకటరాజు గారు. అంటే ఇప్పుడు మీరు మీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది ప్రజలకు చాలా ఉపయోగకరమైనటువంటిది కాబట్టి మీ ఫ్రెండ్స్ అంతా కూడా మీకు సపోర్ట్ చేశారు. ఓకే. ఓకే. అట్లా నేను పేరుకి నేనే ప్రొడ్యూసర్ అయినప్పటికీ కూడా నా ఫ్రెండ్సే. చెప్పాక చింతలపాటి వెంకటరాజు గారు, ఆయన కూడా 2 లక్షలు. ఉమ్, ఇంకోటి ఏంటంటే మోహనా జ్యువెల్లర్స్ అని చెప్పి సాగర్ దగ్గర హాలియాలో ఆయన బంగారు మర్చెంట్ ఉమ్, రేపాల వెంకన్న ఉమ్, ఓ 10 lakhs ఇచ్చేసిండు. ఉమ్, తీసుకో సార్, నీకంటే ఎక్కువైంది, సినిమాది. ఉమ్. సినిమా అట్లా. పెట్టిన బడ్జెట్ కంటే వచ్చింది ఎక్కువ అనుకుంటున్నారా? లేదు, ఇంత ఖర్చు అయింది. మరి అయిందా? ఎంత ఖర్చు అయింది? ఒక సాంగ్ తీయాలంటే మాటలు కాదు మేడం. ఉమ్, ఒక అమ్మాయికి డబ్బులు ఇవ్వాలి, 1 రోజు 2 రోజులు మనం తీయాల్సి వస్తుంది. ఈ లొకేషన్స్ చూసుకోవాలి, తర్వాత ఈ సిబ్బందికి ఇవ్వాలి, ఉమ్, చాలా డబ్బు ఖర్చు అయింది. ఉమ్. అలాగే మనం ఏదైనా ఒకటి చేస్తున్నాం అనుకున్నప్పుడు వేరే వాళ్ళకి మనం అంకితం చేయాలనుకుంటాం, అది ఏదైనా కానీ. ఇది నాకు మాత్రమే అంకితం అని ఎట్లా మీకు మీరే అంకితం చేసుకున్నారు? గతంలో తీసిన సినిమాలన్నీ కూడా మా అమ్మకి అంకితం, మా నాన్నకి అంకితం, నా తమ్ముడికి అంకితం, ఇది రాసేది. నా అక్కకి అంకితం, నా బావకి అంకితం అని. ఏదైనా ఎవరికైనా అంకితం చేయాలనుకుంటాము, దాన్ని చేస్తారు కూడా. మీరేంటి డిఫరెంట్ గా మీకు మీరే అంకితం చేసుకున్నారు? యాక్చువల్గా ఏంటంటే నేను ఇప్పుడు ఇట్లా ఉన్న ఈ 73 yearsలో
అందరికీ కనపడేంత ఆరోగ్యవంతుడిని ఏమి కాదు నేను. నాకు పొట్టలో ఒక చిన్న సమస్య ఉంది. డాక్టర్స్ ఏమన్నారంటే, నువ్వు పొట్టలో గుండెకు సంబంధించినటువంటి వాల్వ్‌లో ఒక టైమ్ బాంబ్ పెట్టుకొని తిరుగుతున్నావు. ఎప్పుడైనా మరణించవచ్చు. ఏ క్షణంలోనైనా. ఒక మనిషిని వెంట పెట్టుకొని తిరుగు. ఎందుకు మనిషి వెంట పెట్టుకొని తిరగాలి అంటే, ఎప్పుడైనా స్పాట్‌లో మరణిస్తావు. అది పగిలిపోద్ది. టైమ్ బాంబ్‌లా పేలిపోతది. మెడిసిన్ లేదా సార్ దానికి? నో మెడిసిన్. అది ఇంత లావయిన తర్వాత మాత్రమే ఆపరేషన్ చేయడం జరుగుతది. అంత లావయిన దాకా ఒక 2 రొట్టెలు, 2 చిన్న చపాతీలు, 2 పండ్లు తిని ముడుచుకొని కూర్చుంటే ఆ ఆపరేషన్‌కి ఆ బాడీ ఆ పార్ట్ సహకరిస్తది. నాకున్న యావగేషన్స్, నాకున్న దురలవాట్లకి నాకున్న అలవాట్లకి అది ఎప్పుడో పగిలిపోవాల్సింది. నేను ఎప్పుడైతే దేవుణ్ణి వేడుకున్నానో ఇప్పటి వరకు నన్ను బతికి వచ్చి 2018 నుంచి ఇప్పటి వరకు నన్ను దేవుడు సేఫ్టీగా ఉంచిండు. అదే కానీ ఎప్పుడైనా చనిపోవచ్చు కాబట్టి ఎట్లా పోతాం కదని ఫుల్ ఎంజాయ్ చేయండి. కానీ పోయే ముందు నువ్వు పోయిన తర్వాత నిన్ను ఎవడో దేకడు. పోయిన తర్వాత ఈ ప్రపంచంలో నువ్వు ఉండు, హీరోగా ఉండు, హీరోగా ఉండు. రామారావు గారు ఇంత ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. ఏ క్షణాన్ని మీ ప్రాణం పోతుందో కూడా మీకే తెలియనటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారు. కానీ ఏ మాత్రం కూడా మీరు చెప్పేంత వరకు మీకు ఇలాంటి ఒక ప్రమాదకరమైనటువంటి ఒక చాలా ప్రాణాంతకరమైనటువంటి వ్యాధితో మీరు జర్నీ చేస్తున్నారు. మీకు అసలు ఇంత ధైర్యంగా ఎట్లా ఇలా మాట్లాడగలుగుతుంది, ఇంత యాక్టివ్గా ఎలా ఉండగలిగారండి మీరు? యాక్టివ్గా అంటే ఒకటి ఏంటంటే దేవుడి మీద నమ్మకం, రెండోది ఏంటంటే ఈ వయసు దాకా నాలాగా ఇంకోటి ఏంటంటే నేను వన్ మ్యాన్ ఆర్మీని, ఒక్కడనే నేను. నాకు ఇప్పుడు ప్రస్తుతం భార్య పిల్లలు ఎవరూ లేరు, ఒంటరిగా ఉంటున్నా. ఒంటరిగా ఉన్నవాడు ఇంతకాలం బతకడమే కష్టం. బ్రతికాను పో, ఇంకెంతకాలం బతుకుతానో నమ్మకం లేదు. కాబట్టి ఈ ప్రపంచంలో నేను కనపడి ఉండాలి. నేను చనిపోయిన ఈ ప్రపంచానికి కనపడాలి. అది హీరోగానా విలన్గానా ఇంకోట తర్వాత సంగతి. అది కూడా ఒక మెసేజ్ ఇచ్చుకుంటూ కనపడతా. సినిమాల ద్వారా కానివ్వండి, యూట్యూబ్ ద్వారా కానివ్వండి, మీ ఛానల్ ద్వారా కానివ్వండి, కనపడుతూ బ్రతికే ఉంటా. మీ కళ్ళెమ్మడి నీళ్ళు వస్తున్నట్టుంది. అసలు నమ్మలేకపోతున్నానండి నేనైతే. నిజమే మేడం. నా రిపోర్ట్స్ చూసి డాక్టర్లే 8 రకాల స్కానింగ్లు చేస్తేనే నా ఈ సమస్య బయటపడింది. బొడ్డు నుంచి గుండెకి పోయే వాల్వ్లో అందరికీ కూడా ఇంత లావుగా ఒకటి ట్యూమర్ లాగా ఉంటుంది. అది వాపు వచ్చింది అన్నమాట, స్వెల్లింగ్ వచ్చింది. ఒక డాక్టర్స్ టీమ్ ఉంటారు, వాస్కులరీ డిపార్ట్మెంట్ అని నిమ్స్లోనే. ఆ డాక్టర్స్ టీమ్ చూసి ఒక ఆయన పరిగెత్తి 15 మంది ట్రైనీస్ ఉంటారు కదా, పట్టుకొచ్చి మొత్తం ఇప్పేసి ఇది ఈయన ప్రాబ్లం ఇది, ఈయన ఎప్పుడైనా పోవచ్చు, ఇది ఇక టైం బాంబ్ పెట్టుకుని తిరుగుతున్నాడు, ఇది పరిస్థితి ఆయన కండిషను. అందరు నోట్ చేసుకోవటం, ఫోటోలు తీయడం, టెస్ట్ చేయడం, ఈడవుతాడు. అది 2018 నుంచి జరుగుతూ ఉంది. సంవత్సరానికి ఒకసారి స్కానింగ్ చేసుకోవాలి. ఎప్పుడు స్కానింగ్ చేసుకున్నా కొంచెం పెరుగుతూ ఉంది. ఇక స్కానింగ్ చేసుకోవటం ఎందుకు, ఎట్టా పెరుగుతుంది కదా అని మానేసా. 3 సంవత్సరాలు ఇది హాస్పిటల్. పెరిగింది అయిపోతాం అనుకుంటే ఇక నెల 6 నెలలు అని అనుకున్నప్పుడు ఈ లోపల కుసించి చచ్చిపోతారు. పోనీ అన్నట్టు. ఎప్పటికైనా పోవాల్సినమే కదా, కానీ అన్నంతసేపు. అందుకని నా దగ్గర ఏమైనా కానీ 10 రూపాయలు ఉన్నాయంటే వీలైతే దానం చేయి, ధర్మం చేయి. అది కూడా అర్హులకు మాత్రమే, నీకు ఇష్టమైన వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దారిని పోతున్నప్పుడు ఎవరైనా ఒక పిచ్చివాడు ఏరుకుని ఉంటాడు, నాకు ఇష్టమైతే 100, 200 మీరు నమ్ముతారో నమ్మరు. అది ట్రాన్స్జెండర్స్ ముసలు ఉంటారు చూడండి, వాళ్ళు విచారంగా కూర్చుంటారు మేడం. ఎందుకంటే వీళ్ళకి గిరాకీ ఉండదు. పోతూ టక్కున వాళ్ళకి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాం మేడం నేను. ఎందుకంటే వాళ్ళకి ఎవరు ఇవ్వరు, ఇప్పుడు యంగ్స్కి ఇస్తారు. అది వాళ్ళ భయంతో వాళ్ళు ఇచ్చి ఇట్లా కొట్టి అది ఇది అట్లా. కానీ ఒక ట్రాన్స్జెండర్ని కూడా నా సినిమాలో తీసుకున్నా ఇప్పుడు నేను. ట్రాన్స్జెండర్ని కూడా ఒక సినిమాలో తీసుకున్నా. సో ఏంటంటే దానమో ధర్మమో నాకు జాలి కూడా ఎక్కువ. కుక్కలకు అవి పెట్టడం, ఇవి పెట్టడం, బిస్కెట్లు వేయడం, ఫుడ్ పెట్టడం, స్పెషల్ దానం. మీ మనస్తత్వంతో, మంచితనంతో 100 ఏళ్ళు భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకున్నాం. చాలా సంతోషం. ఎందుకంటే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ప్రజలకు అందించాలి. మీరు లేని రోజును కూడా ప్రజల్లో మీకు ఆ మంచి గుర్తింపు ఉండాలి. ఎంతో మంది కోసం ఆలోచిస్తూ మీకు ఇంతమంది సపోర్ట్ చేసి ఇంతమంది మంచి ఫ్రెండ్స్ని దక్కించుకోవడం మీ మనసు మంచిది కాబట్టి అంతమంది ఫ్రెండ్స్. సాధారణంగా ఇవాళ రేపు మూవీస్ ఎవరైనా తీస్తున్నారంటే
సలహాలు ఇస్తామండి. ఎందుకు అవన్నీ తీసి నష్టపోవడం, వాళ్ళని చూడు ఇలా నష్టపోయారు, వీళ్ళని చూడు ఆస్తులు అమ్ముకున్నారు అనే చెప్తారు. కానీ అవును. మీ విషయంలో అలా లేదు. మీకే ఎదురు మీ ఫ్రెండ్స్ 10,00,000, 5,00,000, 2,00,000 ఇలా ఇవ్వడం అని అంటే అది కూడా ఏ ఆరోగ్యం ఉన్నా బాగలేదంటే ఇవాళ రేపు ఎవరు హెల్ప్ చేయట్లేదండి. అవును. స్నేహితులు ఉన్నా కూడా ఆ టైంకి మొహం చాటేస్తారు. అలాంటిది మీరు ఇలా మూవీ తీస్తున్నారనంటే ఈ వయసులో మీరు మూవీ తీస్తున్నారంటే అది జనాలు చూస్తారా లేదా అని నమ్మకం ఉన్నా లేకపోయినా కూడా మీ మీద ఉన్నటువంటి నమ్మకంతో కనీసం 10 మందికైనా మంచి జరగాలన్న ఒక కాన్సెప్ట్‌తో మీ స్నేహితులు ముందుకొచ్చారు చూడండి. వాళ్ళకి కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మీ ఆరోగ్యం మంచిగా ఉండాలి. ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని మీకియ్యాలి. 100 ఏళ్ళు మీరు చాలా హ్యాపీగా ఇప్పుడు ఎంత సంతోషంగా అయితే ఉన్నారో అంత సంతోషంగా చాలా హెల్తీగా ఉండాలని మా వీపీఎన్ఎస్ ద్వారా మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రామారావు గారు. మీరు ఈ మూవీ గురించి ఇంకొన్ని అడిగితే ఏం చెప్తారు వీపీఎన్ఎస్ ప్రేక్షకులకు? ఇప్పటికే ఒక్కటే. చాలా చెప్పారు. ఇంకా చిన్నప్పటి నుంచి కూడా ప్రతి వాళ్ళు కూడా ఒక అమ్మాయి కానివ్వండి, అబ్బాయి కానివ్వండి సినిమాలు చూసి నేను ఒక హీరోనని ఫీల్ అవుతూ ఉంటారు. హీరో వాడిని ఎవరినో కొడుతూ ఉంటే, వాడిని ఎవరిని తిడుతూ ఉంటే, ఇంకేదో మెసేజ్ ఇస్తూ ఉంటే ఎస్ నేనే అని చాలా ఫీల్ ఎగరేస్తూ అనుకుంటూ ఉంటాడు. అది కానీ నిజ జీవితంలో అట్లా ఉండలేకపోతుంటారు. కానీ నిజ జీవితంలో ఒక హీరోలాగా ఉండండి. ముసలితనంలో వాడు పెన్షన్ రానివ్వండి, ఇంకేమైనా కానివ్వండి, పిల్లల చేత హింసించబడడమో, అగౌరవపరచబడడం, అమర్యాదగా చూడబడడమో, ఓ మూలకి వెళ్ళిపోవడమో, పెన్షనర్స్ అందరూ కలిసి లేదా వృద్ధులందరూ కలిసి వాకింగ్ పోయేటప్పుడు నాకు ఇట్లుంది, నా జబ్బు ఇట్లుంది, నేను ఇంతే పొద్దున్న ఇంత గటక తాగుతా, మధ్యాహ్నం 2 రొట్టెలు తింటా, ఇది చెప్పుకునేది. ఈ ఆరోగ్యాల గురించి చెప్పడం మానేసేయండి. యంగ్ లాగా మైండ్ పెట్టుకోండి. యంగ్ ఫెలో మైండ్ సెట్తో ఉండండి. హీరోలాగా ఉండండి. యాక్టివ్గా ఉండండి. బ్రతికినన్నాళ్ళు సంతోషంగా అనుకుంటూ బతకండి. రామారావు గారి లాగా అట్లా ఉండండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా పేదరికంలో ఉన్నారా, ఎట్లా డెవలప్ కావాలి, స్టెప్స్ తీసుకోండి. నేను కోర్స్ నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని. ఇప్పటికి కూడా నాకు 70,000 పైన పెన్షన్ వస్తుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నా. సరే చిన్న చితకేదో బిజినెస్ చేస్తున్నా, అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతుంటాయి. వాళ్ళ ఇతరులకు ఇచ్చేసినా అది వాళ్ళు నడిపించుకుంటూ ఉంటారు. అంటే పెన్షన్ ఉంది కాబట్టి నువ్వు సంతోషంగా ఉన్నావు. కానీ భార్య లేదే, పిల్లలు లేరే. ఒక అమ్మాయిని పెంచుకున్న అమ్మాయి పెళ్ళి అయిపోయింది, వెళ్ళిపోయింది, ఆమె ఉంటుంది. వన్ మ్యాన్ని ఎంతకాలం బతుకుతాం ఒక సపోర్ట్ లేకుండా? అడుగుతారు. ఎవరో ఒకరు సపోర్ట్ కావాలన్నాయా, పెళ్ళి చేసుకో. ఈ ముసలితనంలో చేసుకోండి. ఏం చేసుకుంటాం, ఎవరిని చేసుకుంటాం, ఎంత ఏ వయసామని చేసుకుంటాం. ఇప్పుడు సుఖపడేది ఏముంటుంది? కాబట్టి కాళ్ళు దగ్గరేయండి, ఎంజాయ్గా ఉండండి బతికినన్ని రోజులు. గ్రేట్ అండి. నిజంగా వన్ మ్యాన్ ఆర్మీ నేను మూవీ వరకు మాత్రమే అనుకున్నాను ఇప్పటి వరకు. ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో, టెక్నీషియన్ ఎన్ని చూసుకున్నా అన్ని రకాలుగా చూసుకుంటే వన్ మ్యాన్ ఆర్మీగా మాత్రమే సినిమాకి సంబంధించి రామారావు గారు అనుకున్నాం. కానీ రియల్ లైఫ్లో కూడా వన్ మ్యాన్ ఆర్మీగా మీరు జర్నీ చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో అని అంటే ఎంత ధైర్యంగా మిమ్మల్ని చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకు చాలా ధైర్యంగా వెళ్ళొచ్చు. అవును మేడం, అందరూ ఇట్లనే ఉండాలి. అందరూ నాలా సంతోషంగానే ఉండాలి, అందరూ హ్యాపీగానే ఉండాలి, అందరూ బాగా డెవలప్ అవ్వాలి. అసలు అంత ఎలా ఆలోచిస్తున్నారో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు. మైండ్లో అసలు ఇప్పుడు మీరు మాట్లాడేంత వరకు కూడా మీకంటూ ఒక ప్రాబ్లం ఉంది అని అంటే అది మీరు చెప్తే కూడా నమ్మలేనటువంటి సిచ్యువేషన్లో ఉందండి. చెప్తే కూడా నమ్మలేరు. మిమ్మల్ని ఎవరైనా చూసినా కూడా ఎవరు నమ్మరు. నా దగ్గర డబ్బు తీసుకొని నా వల్ల సహాయం పొందిన నా చుట్టాలు ఎవరు కూడా నా దగ్గరికి రారు, ఎవరు ఉండట్లేదు. చూడండి, కనీసం పలకరించడానికి వచ్చేదానికి కూడా లేరు. కారణం ఏంటంటే నేనంటే ప్రేమ లేకేమి కాదు. వాళ్ళ సంసారాలు, వాళ్ళ భర్త, భార్య, పిల్లలు ఇవన్నీ ఉంటాయి కదా మేడం, అందులో ఉండిపోతారు వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఎట్లా ఉండగలుగుతారు? వాళ్ళ సంసారం వదిలిపెట్టుకుని నాకు సేవ చేయమంటే చేయగలుగుతారు? అది కాదు కదా. అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది అనే ఇంకొక అందరికీ తెలుసు. ఆప్షన్లోకి వెళ్ళలేదా మీరు? మ్యారేజ్ ఆప్షన్లో మీరు అంటే ఈ వయసులో ఏ వయసామని చేసుకోవాలి? నేను ఇప్పుడు 73, 60 క్రితం నుంచే బాధపడుతున్నారు కూడా. అంటే ఏ క్షణంలో నేను ఉంటాను ఉండను అప్పుడే నేను ఏమన్నానంటే ఒక లేడీని చేసుకుంటే బాగుండు. అంటే ఇప్పుడు 8 సంవత్సరాల దాకా దాదాపుగా అయిపోయింది. 8 సంవత్సరాల కింద 65 ఇయర్స్. 65 ఇయర్స్లో నేను చేసుకుంటే 60 ఇయర్స్ ఆమెను చేసుకోవాలి. 60 ఇయర్స్ నేనే ఇప్పుడు ఆమె సేవలు చేయాలి. ఇక కాళ్ళొత్తు, చేతులొత్తు, నా జెండు బాం రాయి, నేను సేవలు చేసే గడికి నేను చేసుకొని ఏం చేయాలి? కరెక్టే కదా మేడం. కాబట్టి నాకేం సేవలు చేయక్కర్లేదు.
ఒక తోడు ఒక తోడు ఆమె పనులు ఆమె చేసుకోగలిగే ముసలామె ఎవరు ఉన్నా పర్వాలేదు, ఇప్పటికైనా సిద్ధమే చేసుకోవడానికి. కానీ నాతో పనులు చేయించుకునే వాళ్ళైతే వద్దమ్మా. మీతో వాళ్ళు సేవలు చేయించుకోవద్దు, కానీ వాళ్ళకి మీరు చేయకపోయినా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలగాలి. మరి ఇంకేమండి, ఇంటర్ అయిన తర్వాత ఎవరైనా ఇంత మంచి మనసు ఉన్నందుకు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, అది కూడా జరగాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషం మేడం. చాలా చక్కగా ఎన్నో మంచి విషయాలు చెప్పారు. మూవీకి సంబంధించి కూడా కొన్ని సినిమాల కోసం ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాం, అది ఎట్లా ఉంది ఏంటి స్టోరీ అని. మెసేజ్ ఓరియంటెడ్ వింటూనే ఉన్నాం, కానీ మీరు చెప్పేటటువంటి మీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో చాలా నచ్చిందండి నాకు. అది సక్సెస్ కావాలి, పీపుల్ అందరికీ రీచ్ అవ్వాలి, అందరూ సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఆయన చెప్పింది వింటుంటేనే ఎప్పుడు ఆ మూవీ రిలీజ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు మనం చూడాలా, మొత్తం 10 ఎపిసోడ్ల కింద దాన్ని అయితే చేయడం జరిగింది. మేము కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాం, మాతో పాటు మీరు కూడా ఎదురు చూస్తున్నారు, నాకు అర్థమైంది. సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా మా వీఫెన్స్ ఛానల్ తరఫు నుంచి కోరుకుంటున్నాం. రామారావు గారు ఇలాంటివి ఇప్పటి వరకు 6 చిత్రాలు తీశారు, మరెన్నో మంచి మంచి చిత్రాలు తీయాలని, మీకు ఇప్పుడు ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో అలాగే మీ ఫ్రెండ్స్తో పాటు పీపుల్ కూడా సపోర్ట్ చేసి సక్సెస్ చేస్తే ఇంకా మంచి సినిమాలు తీయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు అంత మంచి అవకాశం రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి. విష్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ.